వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనే టాపిక్ మీద మనం మాట్లాడదాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఒక విమానం 8 గంటల్లో 6000 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. అయితే దాని వేగం గంటకి 250 కిలోమీటర్లు పెరిగింది అనుకో. అంటే ఇప్పుడున్న వేగం కన్నా గంటకి 250 కిలోమీటర్ల వేగం పెరిగితే 9000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి ఆ విమానానికి ఎంత సమయం పడుతుంది అని మనకి బిట్ అడిగాడు. చాలా సింపుల్, పెద్ద కష్టమైనది ఏం కాదు. ఫస్ట్ ఏమన్నాడండి, 6000 కిలోమీటర్లు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, 6000 కిలోమీటర్లు అన్నాడు. ఎన్ని గంటలు అన్నాడు, 8 గంటలు. ఇప్పుడు 6000/8 వేస్తే యాక్చువల్గా ఏదైతే ఆ విమానం ఉందో విమానం స్పీడ్ వస్తుంది 8750 తెగిపోతుంది అన్న. అంటే ఆ విమానం యొక్క యాక్చువల్ స్పీడు 750 కిలోమీటర్స్ పెర్ అవర్. ఇది విమానం యొక్క యాక్చువల్ స్పీడ్ అండి. అయితే కొత్తగా స్పీడ్ ఎంత పెరిగింది, 250 కిలోమీటర్లు పెర్ అవర్ పెరిగింది. అంటే దీనికి 250 కలపండి, అంటే అంత గంటకి 1000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందండి. అయితే ఇప్పుడు ఎన్ని వేల కిలోమీటర్లు కవర్ చేయాలి, 9000 కిలోమీటర్లు కవర్ చేయాలండి. అప్పుడు గంటకి 1000 కిలోమీటర్లు అయితే 9000 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది, 9 గంటలు పడుతుంది. అంతేనా? గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విమానం 9000 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే నీకు ఎంత సమయం పడుతుంది, 9 గంటలు పడుతుంది. అంతే, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? నెక్స్ట్ బిట్ అమ్మా. నెక్స్ట్ బిట్, ఏ స్టూడెంట్ వాక్స్ ఫ్రమ్ హిజ్ హోమ్ అట్ 2.5 కిలోమీటర్ పెర్ అవర్. ఒక స్టూడెంట్ అంట తన ఇంటి నుంచి 2.5 కిలోమీటర్ గంటకి 2.5 కిలోమీటర్ వేగంతో నడుస్తున్నాడు. అండ్ అరైవ్స్ అట్ స్కూల్ 6 minutes లేట్. 6 నిమిషాలు లేట్కి వెళ్ళాడు. ద నెక్స్ట్ డే, తర్వాత రోజు ఏం చేశాడంటే తన స్పీడ్ని 1 కిలోమీటర్ పెర్ అవర్ పెంచాడు. దీనికి 1 కిలోమీటర్ పెర్ అవర్ పెంచాలి. 2.5 + 1 అంటే 3.5. రెండో రోజు అప్పుడు ఎంత వేగంగా వెళ్ళాడు స్కూల్కి, అరైవింగ్ 6 minutes ఎర్లీ. స్కూల్ టైం కన్నా 6 నిమిషాలు ముందు వెళ్ళిపోయాడు, 6 minutes ఎర్లీ. అయితే ఇప్పుడు ఏం కావాలంట, అయితే తన స్కూల్కి తన ఇల్లుకి మధ్యన దూరం ఎంత అని అడిగాడు. అంతే, సింపుల్, ఏం లేదు. ఓకేనా? సరే చేద్దాం. ఇలా అడిగినప్పుడు ఫార్ములా ఏంటంటే, ఎప్పుడైనా ఇలా అడిగితే S1 × S2/S2 - S1 × టోటల్ టైం డిఫరెన్స్. ఇది ఫార్ములా. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి, అంటే కొంత వేగంతో వెళ్తున్నాడు స్కూల్కి లేట్ అయిపోయాడు, కొంత వేగంతో వెళ్తుంది ఆ కారు లేట్ అయిపోయింది, కొంత వేగంతో వెళ్తున్నాడు లేట్ అయిపోయాడు, మరలా వేగాన్ని పెంచాడు ముందు వెళ్ళిపోయాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా ఇదే ఫార్ములా. ఓకే, ఫస్ట్ ఇచ్చింది ఎప్పుడు S1 అనుకోవాలా, సెకండ్ ఇచ్చిన వాల్యూని S2 అనుకోవాలి, పెంచిన తర్వాత వాల్యూని. ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు టైం డిఫరెన్స్ ఎంత అన్న ఫస్ట్ చూడండి. టైం డిఫరెన్స్ ఇక్కడ 6 నిమిషాలు లేట్కి వెళ్ళాడు, తర్వాత రోజు 6 నిమిషాలు ముందు వెళ్ళిపోయాడు. అంటే టైం డిఫరెన్స్ ఎంత, 12 నిమిషాలు. 6 + 6 టైం డిఫరెన్స్ ఎంత, 12. టైం డిఫరెన్స్ 12. ఓకే, 12 నిమిషాలు నేను హవర్స్లోకి రాయాలి. గంటకి ఎన్ని నిమిషాలు అన్న, గంటకి ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు. సో ఎప్పుడైనా నిమిషాలని గంటల్లోకి మార్చాలంటే ఆ నిమిషాలు పైన వేసి డినామినేటర్లో గంటకి 60 నిమిషాలు కాబట్టి 60 వేస్తాం. 12 1 12 5. సో ఫ్రాక్షన్ ఎంత అన్న, 1/5. ఇది టోటల్ టైం డిఫరెన్స్ 1/5. ఓకే, అక్కడ నువ్వు డైరెక్ట్ 12 వేసే మనకు ఆన్సర్ పైకి వెళ్ళిపోద్ది. సరే ఇప్పుడు చూద్దాం. S1 2.5, S2 3.5, S2 - S1 3.5 - 2.5. 2.5 × 3.5 అంటే వాల్యూ ఎంత అన్న, 2.5 × 3.5 అంటే వాల్యూ ఎంత అన్న, 8.75 నాన్న. బై ఇప్పుడు 35 నుంచి 20 తీస్తే 10, 3.5 నుంచి 2.5 తీస్తే ఎంత, 1 × 1/5. ఓకే, సో ఇది మనకు వచ్చిన ఫ్రాక్షన్ వాల్యూ. సో 8.75/1 × 1/5. సో ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్గా ఇలా తగ్గొట్టవచ్చు. ఇలా క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 1.75 కిలోమీటర్స్ వస్తుంది. 1.75 కిలోమీటర్స్ వస్తుంది. దీన్నే మీకు కొన్నిసార్లు 1 and 3/4 కిలోమీటర్స్ అంటాడు. 1 and 3/4 కిలోమీటర్స్ అన్న, 1.75 కిలోమీటర్స్ అన్న ఒకటే. సో ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, 1 and 3/4 కిలోమీటర్స్ ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం, థర్డ్ బిట్.
ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇస్ కవర్డ్ ఇన్ ఏ సర్టెన్ టైం. కొంత డిస్టెన్సు కొంత టైము, కొంత డిస్టెన్సు కొంత టైం. ఈ 50% మోర్ డిస్టెన్స్ ఇస్ కవర్డ్, 50% ఎక్స్ట్రా డిస్టెన్స్. నార్మల్గా దీన్ని 100 అనుకుంటాను, దీన్ని 100 అనుకుంటాను. ఏమన్నాడు, 50% ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేశాను. 100 + 50 150. దాన్ని నేను 1.5 అని రాసుకున్నాను. 150ని 1.5 అని రాసుకున్నాను. ఓకే, 1.5. టైం 40% లెస్, తగ్గుతుంది. 100 నుంచి 40 తీస్తే 60. అప్పుడు నేను దాన్ని 0.6t కింద రాసుకున్నాను. రాసుకోవచ్చు కదా, 0.6t కింద రాసుకున్నాను. అయితే ఇప్పుడు మనకు కొత్త స్పీడ్ కావాలంటే ఏం చేయాలంటే డిస్టెన్స్ బై టైం వేయాలి. 1.5/0.6. ఇప్పుడు ఈ పాయింట్లు తీస్తామనుకోండి 15 ఈ పాయింట్లు ఒకవేళ తీస్తామనుకోండి, లేదు అనుకుంటే 15/10, 6/10, 10కి 10 తెగిపోతే 15/6 వస్తుంది. సో 3 5ల 3 2ల. సో మనకి ఈ రేషియో ఎలా వస్తుంది, ఈ రేషియో ఎలా వస్తుంది అంటే 2:5 రేషియోలో వస్తుంది. 2:5. యాక్చువల్గా ఇలాగా 5:2 రేషియో రావాలి, కానీ మనకు ఆప్షన్లో 5:2 లేదు. ఓకే, రివర్స్లో ఇచ్చారు 2:5. అంటే డిస్టెన్స్కి టైంకి, లేదా టైంకి డిస్టెన్స్కి, ఎటు నుంచి ఎటైనా రాయొచ్చు. ఎప్పుడైనా ఆప్షన్స్లో 5:2, 2:5 రెండు ఉన్నాయనుకోండి, ఈ రెండు ఉన్నాయనుకోండి ఎప్పుడైనా ఆప్షన్స్లో, అప్పుడు మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు స్పీడ్కి టైంకా, లేదా టైంకి స్పీడ్కి అని మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేయలేదు, ఆప్షన్స్లో ఎలాగో ఈ ఆప్షన్ లేదు, అందువల్ల 2:5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. 4th బిట్. ద స్పీడ్ ఆఫ్ ఎ బస్ వితౌట్ స్టాపింగ్. ఒక బస్సు అంతా ఆగకుండా నడిచినప్పుడు ఆ బస్సు వేగం 70 కిలోమీటర్లు గంటకి. ఆగుతూ నడిచినప్పుడు దాని వేగం 56 కిలోమీటర్లు. అయితే ప్రతి గంటలో బస్సు ఎన్ని నిమిషాలు ఆగుతుంది, ప్రతి గంటకి ఎన్ని నిమిషాలు బస్సు ఆగుతుందని అడిగాడు. సో ఇలా అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా అడిగితే దీనికి ఒక ఫార్ములా ఉంది, దీనికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్ అండి. ఎప్పుడైనా ఇలా అడిగితే ఫాస్ట్ స్పీడ్ మైనస్ స్లో స్పీడ్ బై ఫాస్ట్ స్పీడ్ ఇంటూ గంటకు కదా 60 minutes. ఇప్పుడు చెప్పండి వేగం వెళ్ళినప్పుడు వేగం ఎంత, 70 కిలోమీటర్లు. ఆగుతూ వెళ్ళినప్పుడు వేగం ఎంత, 56 కిలోమీటర్లు. ఫాస్టెస్ట్ డిస్టెన్స్ ఎంత, 70 ఇంటూ 60 నిమిషాలు. 70 నుంచి 56 తీసేయండి, వాల్యూ ఎంత వస్తుందండి, 14. 14/70 ఇంటూ 60. 0కి 0కి తెగిపోతుంది, 7 రెళ్ళు తెగిపోతుంది. 2 6లు ఎంత నాన్న, 12. 2 6ల 12. గంటకి ఎన్ని నిమిషాలు ఆగుతుంది, 12 నిమిషాలు ఆ బస్సు ఆగుతుంది. గంటకి ఎన్ని నిమిషాలు అవుతుంది, 12 నిమిషాలు ఆ బస్సు అనేది అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఏ మ్యాన్ ట్రావెల్స్ 250 kilometers విత్ సర్టైన్ స్పీడ్. ఇతను 250 kilometers ఒక సర్టైన్ స్పీడ్లో వెళ్ళాడంట, 250 kilometers. అయితే 20% లెస్, అతని స్పీడ్ కానీ 20% తగ్గింది అనుకో, అతను హీ వుడ్ హ్యావ్ టేకెన్ 1 and 1/4 hours, అంటే గంట 15 నిమిషాలు అన్న, గంట 15 నిమిషాలు అని అర్థం. ఎప్పుడైనా ఇలా 1/4, 2/4, 3/4 అని ఇచ్చాడు, ఇంకా ఏం లేదు. 2/4 అన్నాడు అనుకోండి, 2/4 యాక్చువల్గా గంటకి ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు. 60/4 అంటే 15. ఇప్పుడు 2/4 అన్నాడు అనుకో, ఈ 2ని 15తో గుణించడమే, 2 15ల 30 నిమిషాలు, అంటే అరగంట అని అర్థం. ఓకే, సో ఇప్పుడు 1/4 అన్నాడు. 1/4 అంటే ఈచ్ పార్ట్ 15 అన్న, ఒక పార్టే కాబట్టి 15 నిమిషాలు, గంట 15 నిమిషాలు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం ప్రాబ్లం లేదు, సరేనా. గంట 15 నిమిషాలు. అయితే అతనికి ఇనీషియల్ స్పీడ్ ఎంత అని అడిగాడు. ఇలా అడిగినప్పుడు మనం సింపుల్గా ఎలా చేస్తామంటే, సింపుల్గా ఇలా క్వశ్చన్ అడిగేటప్పుడు ఫస్ట్ యాక్చువల్గా అతను 250 కిలోమీటర్లు ఒక స్పీడ్తో నడుస్తున్నాడు. 250 కిలోమీటర్లు ఒక స్పీడ్తో నడుస్తున్నాడు. ఓకే, అయితే స్పీడ్ అనేది 20% లెస్ అయింది. టోటల్ స్పీడ్ 100% అనుకున్నాను, 20% తగ్గింది కాబట్టి 80%. సో ఫస్ట్ అతని స్పీడ్ 100%, తర్వాత 20% తగ్గాడు కాబట్టి అప్పుడు 80% అవుతుంది. అయితే ఇప్పుడు టైంని మనం అనాలిసిస్ చేసేటప్పుడు 20తో తగ్గొట్టండి, 4:5 వస్తుంది రేషియో, జస్ట్ రేషియో అనమాట. ఫస్ట్ రేషియో 100%, తర్వాత 20% తగ్గింది 80, సో 4:5 రేషియో వచ్చింది. ఓకే, రేషియోని అలా ఉంచండి, 4:5 రేషియో వచ్చింది. అయితే ఇప్పుడు మనం వీళ్ళిద్దరి మధ్యని డిఫరెన్స్ కట్టాలి. 5 - 4 ఎంత నాన్న, 1. 5 - 4 1. యాక్చువల్గా ఇక్కడ ఎంతసేపు ఎక్స్ట్రా తీసుకున్నాడు, ఎంత టైము, గంట 15 నిమిషాలు, 1 hour 15 minutes.
అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ 15 మినిట్స్ అనుకున్నాను. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 1. ఓకే, ఇప్పుడు అతను ఎప్పుడైతే 20% తగ్గాడో అప్పుడు ఎంత టైం ఎక్స్ట్రా పెట్టింది? గంట 15 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టింది. అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు గంట 15 నిమిషాలు. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు. అయితే ఇప్పుడు మనకి ఇనీషియల్ స్పీడ్ కావాలనుకున్నట్లయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత నాన్న? 250 కిలోమీటర్లు. టైం ఎంత నాన్న? టైం మనకి తెలియాలి అంటే టోటల్ టైం రేషియో ప్రకారం ఇది మనకి 20% తగ్గిన తర్వాత ఇది 20% తగ్గకముందు, సో ఇది ఒరిజినల్ అవుద్ది. సో ఈ 5ని ఇక్కడ రాస్తాం. 550. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 50 km/h. అతని వేగం ఎంత? గంటకి 50 కిలోమీటర్ల వేగంతో అతను ట్రావెల్ చేస్తున్నాడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బిట్ అమ్మా. 6వ బిట్ చూడండి, ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ స్పీడ్స్. 2 కార్ల యొక్క వేగం నిష్పత్తి 6:5 అంట. అయితే రెండో కారు 6 గంటల్లో 600 కిలోమీటర్లు వెళ్ళింది. 6 గంటల్లో 600 కిలోమీటర్లు అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? నువ్వు 6 గంటలు 600 కిలోమీటర్లు నడిస్తావు అనుకో, అప్పుడు గంటకి ఎన్ని కిలోమీటర్లు నడుతున్నట్టు? 100 కిలోమీటర్లు నడుతున్నట్టు. సో 600/6 కొన్ని మ్యాథమెటికల్గా చెప్పాలంటే ఇలా తగ్గొట్టాలన్నమాట. అంటే రెండో కారు వేగం ఎంత? 100 km/h రెండో కారు వేగం. అయితే మొదటి కారు వేగం ఎంత అని అడిగాడు. మొదటి కారు వేగం ఎంత అని అడిగాడు. ఏం లేదండి, మనకి ఇచ్చిన రేషియో 6:5 నాన్న. ఇది ఫస్ట్ కారు, ఇది సెకండ్ కారు నాన్న. ఓకే, ఫస్ట్ కారు సెకండ్ కారు 6:5 రేషియోలో ఉంది. అయితే రెండో కారు 6 గంటల్లో 600 కిలోమీటర్లు వెళ్ళింది. అంటే రెండో కారు వేగం ఎంత? 100 km/h. ఇప్పుడు ఇది రెండో కారు యొక్క రేషియో కదా, ఆ 5ని ఇక్కడ తీసుకురండి. ఆ రెండో కారు యొక్క వేగం ఎంత? 100 కిలోమీటర్స్. ఓకేనా? సో అంటే ఇక్కడ 5 పార్ట్లు ఉన్నాయి, ఇది 6 పార్ట్లు అనుకోండి. ఇప్పుడు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కాబట్టి, గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కాబట్టి మనకి ఏదైతే రెండో కారు యొక్క పార్ట్ ఉందో ఆ పార్ట్తో భాగించండి. 5/20 వస్తుంది, 20. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఫస్ట్ కారు యొక్క స్పీడ్ అడిగాడు. ఫస్ట్ కారు యొక్క వాల్యూ ఎంత? 6. 1 యూనిట్ వాల్యూ ఎంత? 20. 620 ఎంత? 120 km/h. ఫస్ట్ కారు యొక్క వేగం ఎంత? 120 km/h. అంతేనా? దీనికి కష్టపడిపోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా జాగ్రత్తగా చేయండి, ఈజీగా వస్తుంది. ఇక్కడ సెకండ్ కార్ ఇచ్చాడు. సెకండ్ కార్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది? 600 కిలోమీటర్లు. 6 గంటలు అంటే గంటకి 100 కిలోమీటర్లు వెళ్తుంది అనమాట. 5 పార్ట్లు అన్నాడు, గంటకు 100 కిలోమీటర్లు. అప్పుడు ఈచ్ పార్ట్ 20 km/h. ఫస్ట్ పార్ట్ తెలిసిపోతుంది కదా, అప్పుడు 6 parts ఇంటూ 20, 120 అంతే. నెక్స్ట్ బిట్ అమ్మా. ఏ కార్ టేక్స్ 4 hours టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 300 kilometers. కారు 4 గంటల సమయం తీసుకుంటుంది 300 కిలోమీటర్ని రీచ్ అవ్వడానికి. అయితే కార్ స్పీడ్ అనేది సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, కాకపోతే ప్రీవియస్ టైం కన్నా ఒకసారి తెలుగులో చూద్దాం. ఒక కారు 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 4 గంటల సమయం పడుతుంది. అయితే అదే దూరాన్ని మునుపటి సమయానికి 3/4 వంతు సమయంలో ప్రయాణించాలంటే ఆ కారు వేగం ఎంత ఉండాలి? ఏం లేదన్న, 300 కిలోమీటర్లు నువ్వు వెళ్ళాలి, నీకు 4 గంటల సమయం పడుతుంది. అయితే నువ్వు 4 గంటల కన్నా ముందే వెళ్ళిపోవాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు నీ కారు యొక్క వేగాన్ని ఎంతగా పెంచాలని అడిగాడు, అంతే. ఓకేనా? సరే చూద్దాం. ఒరిజినల్ టైం 4 గంటలు, కొత్త టైము 3/4 అన్నాడు. 3/4 అన్నాడు. ప్రీవియస్ టైం కూడా ఇక్కడ రాసుకోవాలి, ఇంటూ ప్రీవియస్ టైం ఇవ్వాలన్నమాట. 3 hours వచ్చింది. 3 hours ఎన్ని కిలోమీటర్లు? 300 కిలోమీటర్లు మారలే, డిస్టెన్స్ అదే 300 kilometers. 3 units వచ్చింది, 300 తగ్గుతుంది. సో నీ కారు యొక్క వేగం ఎంత? 100 km/h వేగంతో వెళ్తే నువ్వు 4 గంటల కన్నా ముందే వెళ్ళిపోతావు. ఓకే, సో సింపుల్ బిట్స్ అండి, చిన్న లాజిక్ తెలిస్తే సరిపోతుంది. సింపుల్ బిట్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ 8. ఇఫ్ ఏ బాయ్ గోస్ ఫ్రమ్ హిజ్ హోమ్, సేమ్ ఇందాక ఆల్రెడీ మీకు ఈ బిట్ చెప్పాను, సేమ్ బిట్టే. ఒక అబ్బాయి అంట తన ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నాడు, వేగం 8 km/h. వేగం 8 km/h. అయితే స్కూల్కి అలాగ వెళ్ళడం వల్ల 30 నిమిషాలు లేట్ వెళ్ళాడు. అయితే తర్వాత రోజు 12 km/h వేగంతో వెళ్ళాడు. అయితే అప్పుడు టైంకి రీచ్ అయిపోయాడు. అయితే ఆ మధ్యన డిస్టెన్స్ అంతా అడిగాడు, టైంకి రీచ్ అయిపోయాడు. సో ఇప్పుడు డైరెక్ట్ టైం వచ్చేసరికి 30 minutes. ఎందుకు మధ్యన డిఫరెన్స్ లేదు. మీకు ఇంతకుముందు ఒక క్వశ్చన్ చెప్పాను, 6 minutes లేటు 6 minutes ఫాస్ట్గా వెళ్ళిపోయాడు, అంటే 6 + 6 కలిపాం. కానీ ఇక్కడ ఓన్లీ ఫస్ట్ 30 నిమిషాలు లేట్కి వెళ్ళాడు,
తర్వాతసారి కరెక్ట్ టైంకి వెళ్ళిపోండు. అక్కడ ఏం టైం ఇవ్వలే. సో 30నే తీసుకుంటాం మనం, ఓన్లీ 30 తీసుకుంటాం. 30 మినిట్స్ నువ్వు ఎలా రాసుకోవచ్చు? గంటలో 30 నిమిషాలు లేట్ అంటావు నాన్న, అరగంట అంటావు అంటే 0.5 కదా దాని అర్థం. నేను 0.5 కింద రాసుకుంటాను 30 మినిట్స్ని. సో వాల్యూ కట్టాలనుకున్నప్పుడు క్యాలిక్యులేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. S1 ఇంటూ S2 బై S2 మైనస్ S1 ఇంటూ టైం డిఫరెన్స్. ఇదే ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ రాద్దాం. S1 ఎంత? 8. S2 ఎంత? 12. కిందని S2 మైనస్ S1 12 మైనస్ 8 ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత? 0.5. 8 12 96. 12 ఎంత ఇస్తే 4 ఇంటూ 0.5. ఓకే, 4 గంటలు అయిపోతుంది, 4 రెళ్ళు అయిపోతుంది, 24 ఇంటూ 0.5 24 అర్ధ రూపాయలు రా, ఎంత అవుద్ది? 12 రూపాయలు అవుద్ది. సో వేగం ఎంత? 12 కిలోమీటర్స్. సారీ, దూరం ఎంత? 12 కిలోమీటర్స్ అంతే. ఎప్పుడైనా సార్ 24 ఇంటూ 0.5 అంటే ఆలోచించక్కర్లేదు. 0.5 అంటే అర్ధ రూపాయలు అనుకో, నీ ఇక్కడ 24 అర్ధ రూపాయలు ఉన్నాయి అంటే ఎంత ఉన్నట్టు? 12 రూపాయలు ఉంది. సో కిలోమీటర్లో కొలిస్తే 12 కిలోమీటర్ల దూరం. ఓకే, క్యాలిక్యులేషన్ కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీ. నెక్స్ట్, ఏ గర్ల్ టేక్స్ 30 seconds టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 300 meters. 300 మీటర్ల వేగాన్ని 300 మీటర్ల డిస్టెన్స్ని 30 సెకండ్లో కవర్ చేస్తుంది. అంటే తన వేగం ఎంత? 30 10 కదా, 10 meter/second. అంటే ఒక సెకండ్కి 10 మీటర్ల వేగంతో పరిగెడుతుంది ఈ అమ్మాయి. అయితే స్కూటర్తో మీద వెళ్తుంది. అయితే దీన్ని కిలోమీటర్లో చెప్పమన్నాడు మనకి. చూడనా, ఒక అమ్మాయి స్కూటీ మీద 30 సెకండ్లో 300 మీటర్లు వెళ్ళింది. అయితే గంటల్లో ఈ సమయాన్ని చెప్పండి, ఈ స్పీడ్ని గంటల్లో చెప్పండి. km/h చెప్పాలంటే ఏం లేదు, ఎప్పుడైనా సరే మనకి మీటర్/సెకండ్ ఇచ్చి km/hకి ఎప్పుడైనా మార్చమన్నాడు అనుకోండి, అప్పుడు మీరు గుణించాల్సిన వాల్యూ 10 ఇంటూ 18/5 18/5తో గుణించాలి. ఎప్పుడైనా మీటర్ నుంచి చిన్నదాని నుంచి పెద్దదానికి ఇచ్చినప్పుడు 18/5, పెద్దదాన్ని చిన్నదానికి ఇచ్చినప్పుడు అంటే క్వశ్చన్లో km/h ఇచ్చి మీటర్లోకి మార్చమని అనుకో, అప్పుడు రివర్స్ 5/18 అనమాట. అంతే, 10 ఇంటూ 18/5 5 2 తెగిపోతుంది, 2 8 36 km/h. గంటకి 36 కిలోమీటర్ల వేగంతో ఈ అమ్మాయి డ్రైవ్ చేస్తుంది స్కూటీని. అంతే. నెక్స్ట్ బిట్, ఏ పర్సన్ టేక్స్ 5 hours టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 300 km బై కార్. ఒక కారు మీద ఒక వ్యక్తి కారులో 300 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 5 గంటల సమయం పట్టింది. అయితే అదే దూరాన్ని 4 గంటల్లో కవర్ చేయాలంటే అతను వేగం గంటకి ఎన్ని కిలోమీటర్లు పెంచాలని అడిగాడు. ఓకే, 5 గంటలు 300 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు అన్న 5 గంటల్లో రీచ్ అయ్యాడు. అంటే స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం వేయాలి. ఎప్పుడున్నో డిస్టెన్స్ బై టైం 5/60 తెగిపోతుంది. అంటే గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తానండి అన్న అతను, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తాడు. అయితే ఇప్పుడు అదే 300 కిలోమీటర్ల డిస్టెన్స్ 4 గంటల్లో వెళ్ళిపోవాలి. 300 కిలోమీటర్ల డిస్టెన్స్ 4 గంటల్లో వెళ్ళిపోవాలి. అంటే నాకు ఇప్పుడు ఎంత అవసరము? తగ్గొట్టండి, 4 7 28 20 మిగిలింది, 4 5. సో గంటకి నేను 75 కిలోమీటర్ల వేగంతో పెరిగెట్టాను అనుకో, అప్పుడు నేను 4 గంటలు వెళ్ళిపోతాను ఈ డిస్టెన్స్. యాక్చువల్గా నా డిస్టెన్స్ ఎంత? నా స్పీడ్ ఎంత? 60 కిలోమీటర్లు. నేను ఇప్పుడు ఎంత పెంచాలి? 75కి చేరాలంటే 15 కిలోమీటర్ల వేగాన్ని పెంచాను అనుకో, అప్పుడు నేను ఆ డిస్టెన్స్ 4 గంటలు వెళ్ళిపోతాను. సో చూడండి, చాలామంది గాబర్లో చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ వాడు క్లియర్గా అడిగాడు 4 గంటలు కవర్ చేయాలంటే అతను తన వేగాన్ని గంటకు ఎంత కిలోమీటర్లు పెంచాలి, ఎంత పెంచాలని అడిగాడు. టోటల్ అడగలేదు. చూడు, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో నువ్వు వెళ్తున్నావు, 75 కిలోమీటర్ల వేగంతో వెళ్తే నువ్వు అనుకున్న టైంకి వెళ్ళిపోతావు. కాకపోతే వాడు అడిగింది ఏంటంటే, నువ్వు ఎంత వేగం పెంచాలని అడిగాడు. ఎంత వేగం అడగలే, ఎంత వేగం పెంచాలి. ఆల్రెడీ నువ్వు 60లో ఉన్నావు, 75కి వెళ్ళాలి అంటే ఎంత పెంచాలి? నువ్వు 15 పెంచాలి. సో గాబర్లో చాలామంది 75 రాసేస్తారు, రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, 75 రాయకూడదు, 15 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టమ్మా, రోహిత్ అండ్ దినేష్ ఒకరికొకరికి 64 కిలోమీటర్ల దూరం నాన్న. అయితే రోహిత్ 15 కిలోమీటర్ల ఇటు నుంచి నడిచాడు, దినేష్ అటు నుంచి 17 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాడు. ఫస్ట్ రోహిత్ ఇటు నుంచి 15 కిలోమీటర్లు, అటు నుంచి దినేష్ 17 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాడు. అంటే టోటల్ ఎంత నాన్న? 32 కిలోమీటర్ల వేగం. గంటకి 32 కిలోమీటర్లు కవర్ అయిపోతుంది. వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత నాన్న? 64 కిలోమీటర్లు. అయితే వాళ్ళు ఎన్ని గంటల సమయం పడుతుంది మీట్ అవ్వాలంటే? సింపుల్, 32 × 2 2 గంటలు వీళ్ళిద్దరు కలిసిపోతారు. వీరు ఇటు నుంచి వెళ్ళిపోతున్నాడు 15 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నాడు, ఇటు నుంచి అటు నుంచి 17 కిలోమీటర్ల వేగంతో వచ్చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరిని కలుపు 32 కిలోమీటర్ల వేగంతో వెళ్తాను. గంటకి 32 కిలోమీటర్లు, 64 కిలోమీటర్లు అవ్వాలంటే 2 గంటల సమయం అంతే. 32 64 కదన్న, అంతే. నెక్స్ట్, జాన్ ట్రావెల్స్ 1/3 ఆఫ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ బై బైక్ అండ్. ఏం లేదు, జాన్ ఒక నిర్దిష్ట దూరాన్ని 1/3 భాగాన్ని బైక్పై ప్రయాణించాడు. 1/3 భాగాన్ని బైక్పై ప్రయాణించాడు.
టోటల్ ఎంత 1 అనుకో. ఎంత ప్రయాణించాడు? 1/3 టోటల్ డిస్టెన్సు 1 అనుకున్నాను. ఇప్పుడు బైక్ మీద అతను 1/3 భాగాన్ని ప్రయాణించాడు. అంటే టోటల్ నుంచి 1/3 తీస్తాను అంటే మిగిలిన డిస్టెన్స్ అంతా ఇంకా 2/3 డిస్టెన్స్ ఉంది. అయితే అతను మిగిలిన 6 కిలోమీటర్లు అతను నడుచుకుంటూ వెళ్ళాడు. మిగిలిన 6 కిలోమీటర్లు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. మిగతా 6 కిలోమీటర్లు ఓకే నడుచుకుంటూ వెళ్తే మిగతా 6 కిలోమీటర్లు అతను నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మిగిలింది 6 కిలోమీటర్లు అంట. ఓకే మిగిలింది 6 కిలోమీటర్లు. చూడన్నా అతను కవర్ చేసిన డిస్టెన్స్ 1/3, మిగిలింది 6 కిలోమీటర్లు. మిగిలిన డిస్టెన్స్ 2/3 కదా నాన్న, మిగిలిన డిస్టెన్స్ 2/3 కదా, 6 కిలోమీటర్లు. ఇప్పుడు 2 పార్ట్స్ కవర్ చేశాడు. 3 పార్ట్స్లో ఒక పార్ట్ అనేది బైక్ మీద వెళ్ళాడు. 1/3 అంటే ఒక పార్ట్, 1/3 బైక్ మీద వెళ్ళాడు అంటే ఒక పార్ట్ కవర్ చేశాడు. మిగతా 2 పార్ట్స్ నడుచుకుంటూ వెళ్ళాడు. 2 పార్ట్లు నడిస్తే ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్లు నడిచాడు. అంటే ఈచ్ పార్ట్ అంతా 3 కిలోమీటర్స్. అంటే బైక్ మీద ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 3 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే వాడికి ఏం కావాలి? మొత్తం డిస్టెన్స్ కావాలి. యాక్చువల్గా నడుచుకుంటూ 6 కిలోమీటర్లు వెళ్ళాడు, బైక్ మీద 3 కిలోమీటర్లు వెళ్ళాడు. వీళ్ళిద్దరిని కలిపితే ఎంత? 9 కిలోమీటర్లు. సో ఎంటైర్ జర్నీ ఎంత నాన్న? 9 కిలోమీటర్లు మొత్తం అతని జర్నీ. నెక్స్ట్ విశాల్ 20 కిలోమీటర్లని 30 నిమిషాల్లో వెళ్ళాడు. 20 కిలోమీటర్లు 30 నిమిషాల్లో డిస్టెన్స్ని కవర్ చేశాడు. అయితే ఇందులో సగం డిస్టెన్స్ 20 కిలోమీటర్ సగం డిస్టెన్స్ ఎంత అన్న? 10 కిలోమీటర్లు. ఎన్ని నిమిషాలు? 18 నిమిషాలు పట్టింది అంతా, 18 నిమిషాలు. ఇంకా మిగిలిన డిస్టెన్స్ ఎంత? రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత నాన్న? 10 కిలోమీటర్లు. మొత్తం 20 కిలోమీటర్లు కదా, 20 కిలోమీటర్లు 30 నిమిషాలు వెళ్ళాడు. అయితే ఇందులో నేను ఇంకో పార్ట్ చెప్పాను ఏంటంటే సగం డిస్టెన్స్ అంటే 10 కిలోమీటర్లు 18 నిమిషాలు. మరి మిగతా 10 కిలోమీటర్లు అంతా ఎన్ని నిమిషాలు వెళ్ళాడు? 18 నిమిషాలు అయిపోయింది. 30 నిమిషాలు అంటే ఇంకెంత మిగిలింది? 12 నిమిషాలు మిగిలింది. ఓకే అయితే అతను ఆ మిగతా దూరం ఏదైతే ఉంది కదా, ఆ మిగతా దూరం వాట్ షుడ్ బి హిస్ స్పీడ్ టు కవర్ ద రిమైనింగ్ డిస్టెన్స్ అండ్ కంప్లీట్ ద ఎంటైర్ జర్నీ. ఫస్ట్ 18 నిమిషాల్లో 10 కిలోమీటర్లు చేశాడు. 18 నిమిషాల్లో 10 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు అతను, ఆ డిస్టెన్స్ కవర్ చేశాడు. ఇంకా మిగిలిన టైం 12 నిమిషాలు, మిగిలిన దూరం 10 కిలోమీటర్లు. అయితే ఇప్పుడు నేను ఎంత వేగంతో ప్రయాణిస్తే 12 నిమిషాల్లో 10 కిలోమీటర్లు దాటేస్తానని అడిగాడు. దట్ ఈజీ క్వశ్చన్ అండి, ఇది పెద్ద కష్టం కాదు. ఫస్ట్ ఈ నిమిషాలని గంటల్లోకి మార్చాలి. మరీ చెప్పాను, నిమిషాన్ని గంటలోకి మార్చాలంటే నిమిషాలు బై 60 వేయాలి. 12 ఒకట్ల 12 ఐదుల 1/5. దీన్ని మనం బాగా రాసుకోవాలనుకుంటే 1/5ని 0.2 కింద రాసుకోవచ్చు. చూడండి 1/5 0.2 ఎలా అవుద్దో చూద్దాం. 0 పాయింట్ అంటే ఇక్కడ 0 వస్తుంది, 5 2 10 సరిపోయిందా? 0.2 కింద రాసుకుంటాం. ఇది టైం నాన్న 0.2. 10 కిలోమీటర్లు నేను వెళ్ళాలి, 10 కిలోమీటర్లు నేను వెళ్ళాలి. 10 కిలోమీటర్స్ బై 0.2. సో రెండు ఎంతలు అయిపోతుంది అన్న? 0.2 ఎలా రాయొచ్చు? 2/10 కింద రాయొచ్చు, 2/10 కింద రాయొచ్చు. సో దీన్ని 10/0.2 అంటే మనకి 50 km/h వస్తుందన్న. 50 కిలోమీటర్ అంటే గంటకి 50 కిలోమీటర్ల వేగంతో 2 5లు 10 అన్న. కానీ 50 ఎందుకు వచ్చింది? పాయింట్లో ఉంది, సో అందుకు 0 యాడ్ అవుద్ది. 50 km/h. ఓకేనా? నెక్స్ట్ బిట్టమ్మా 14 బిట్ చూడండి. ఓం ప్రకాష్ 80 km/h ట్రావెల్స్ ఫ్రమ్ బొంబాయి టు పూణే అట్ ఏ స్పీడ్ ఆఫ్ 50%. ఓం ప్రకాష్ గంటకి 80 కిలోమీటర్ల వేగంతో బొంబాయి నుంచి పూణేకి ప్రయాణిస్తున్నాడు. అతను 50% వేగంతో వెళ్తూ తిరిగి బొంబాయికి వచ్చేటప్పుడు తన వేగాన్ని 50% పెంచుకున్నాడు. అప్పుడు మొత్తం ప్రయాణికి అతనికి సగటు వేగం ఎంత? యావరేజ్ స్పీడ్ అడిగాడు. ఇక్కడ యావరేజ్ కాన్సెప్ట్ని కలిపాడు. ఇది మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఏం లేదు. ఫస్ట్ 80 km/h వేగంతో వెళ్తున్నాడు నాన్న. తర్వాత ఏం చేశాడు? 50% పెంచాడు. 50% పెంచాడు అంటే టోటల్ వేగం ఎంత? 80 + 50 ఎంత? 120. 120నా? సారీ చూడండి నాన్న, క్వశ్చన్ చాలా తెలివిగా ఇచ్చాడు. 80 + 50%. 80కి 50 కలపకూడదు, 50%. 80లో 50% అంటే సగం. 80లో సగం ఎంత? 40. సో 80కి 40 కలపండి, 120. ఓకే, ఇది అతను వెళ్తున్న వేగం 120 km/h. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా మన దగ్గర ఒకటి ఉంది, 2xy x + y. గుర్తుపెట్టుకున్నాను, ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. 2xy/x + y. సో 2 × x అంటే 80 స్టార్టింగ్ స్పీడ్, y అంటే 120 తర్వాత స్పీడ్. 80 + 120. సో ఇక్కడ 2 × 80 × 120 అంటే 19,200 వస్తుంది. 80 + 120 అంటే 200 వస్తుంది. 0కి 0 పోతుంది, 200 కోటికంటే 2 0 పోతుంది. 2 192 ఉంటుంది, 2 96 తెగిపోతుంది. అంటే గంటకి అతని యావరేజ్ స్పీడు
96 కిలోమీటర్లు పెర్ అవర్. ఈ ఫార్ములాని నోట్ చేసుకోండి. ఎప్పుడైనా యావరేజ్ స్పీడ్ అయితే అది ఫార్ములా. ఎప్పుడైనా యావరేజ్ అడిగాడు అనుకోండి, యావరేజ్ స్పీడ్ అడిగాడు అనుకోండి, అది ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. నోట్ చేసుకోండి, ఈ ఫార్ములా మాత్రం నోట్ చేసుకోండి అన్న, ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ 15th బిట్ చూద్దాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏ కార్ ట్రావెలింగ్ 3/8 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ స్పీడ్ టేక్స్ 2 hours. నన్ను ఈ బిట్ కొద్దిగా వెరైటీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇలా అడుగుతాడు, ఒక కారు తన అసలు వేగంలో 3/8 వంతు, అసలు వేగం కాదు, అసలు వేగంలో 3/8 వంతు ప్రయాణిస్తే 2 గంటలు పడుతుంది కొంత వేగాన్ని, కొంత డిస్టెన్స్ని కవర్ చేయడానికి. అయితే 10 నిమిషాల్లో 65 కిలోమీటర్లు వెళ్ళింది. 10 నిమిషాల్లో 65 కిలోమీటర్లు, 10 minutes 65 kilometers. ఫస్ట్ మినిట్స్ని మనము పాయింట్స్లోకి మారుద్దాం. 10/60 కింద రాసుకోవాలి. ఎందుకు, ఇవి మినిట్స్, ఇవి ఒక గంటకి 60 నిమిషాలు, అంటే 1/6 వస్తుంది. 1/6 వస్తుంది. అయితే ఇప్పుడు అతను 65 కిలోమీటర్లు 10 నిమిషాలు వెళ్ళాడు. ఇప్పుడు మనం దీనికి వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, కరెంట్ స్పీడ్ ఫస్ట్ కడదాం. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 65, టైం ఎంత? డిస్టెన్సు 65, టైం ఎంత? 1/6. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 65 × 6/1 కింద రాయొచ్చు. 65 ఆరులు ఎంత అంటే 390. ఇది ఇప్పుడు కారు వెళ్తున్న స్పీడ్, ఇది ఇప్పుడు కరెంట్ స్పీడ్ ఇది. కానీ మనకు క్వశ్చన్ వాడు యాక్చువల్ స్పీడ్ అడిగాడు. ఎందుకు కరెంట్ స్పీడ్ ఎందుకు అన్నాడంటే 3/8, దాని ఒరిజినల్ స్పీడ్లో 3/8 వేగంతో వెళ్తే నువ్వు ఇలా వెళ్తున్నావు. అయితే యాక్చువల్ స్పీడ్, కారు యొక్క అసలు వేగం ఎంత అని అడిగాడు అనుకోండి, ఎప్పుడైనా 3/8 ఇచ్చాడు కదా. సో S × 3/8 ఈజ్ ఈక్వల్ టు 390 kilometers. సో అసలు వేగం కావాలి, ఇది యాక్చువల్ స్పీడ్, అసలు వేగం 390 × 3/8 అటు వెళ్తే 8/3 అవుతుంది, రివర్స్ అవుద్ది. సో 390 × 8/3 అంటే వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 3 1 3 30 130 130 × 8 సంవత్సరం 8 3 20 1040 గంటకి 1040 కిలోమీటర్ల వేగంతో ఈ కారు వెళ్తుంది. ఇది యాక్చువల్ స్పీడ్. క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు, ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఒక స్పీడ్లో 3/8 వంతు స్పీడ్ వెళ్తుంది అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు చాలామంది ఎక్కడితో ఆపేస్తారు, ఆన్సర్ లేదనుకుంటారు. అయిపోలేదు, ఇది కరెంట్ స్పీడ్, వాడికి కావాల్సింది యాక్చువల్ స్పీడ్ కావాలి. సో అప్పుడు ఆ 3/8ని రివర్స్లో గుణిస్తే యాక్చువల్ స్పీడ్ మనకు వచ్చేస్తుంది 1040. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామమ్మా. 16th బిట్ చూద్దాం. బిట్ నోట్ చేసుకోండి, ఇది బిట్ నోట్ చేసుకో, రఫ్ పేపర్ పట్టుకొని చెప్తున్నప్పుడు నోట్ చేసుకోవాలి. ఏ కార్ కవర్స్, ఒక కారు మొదటి గంటలో 60 కిలోమీటర్లు, రెండో గంటలో 65 కిలోమీటర్లు, మూడో గంటలో 70 కిలోమీటర్లు కవర్ చేసింది. అయితే కారు యొక్క సగటు వేగం ఎంత? దీనికి మనం కష్టపడాల్సిన గంట 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 అంటే 3 గంటలు. సో టోటల్ కలపండి, 60 65 70 కలపండి, 60 60 120 125 70 195/3, 3 6 18 15 3 5. సో గంటగా 65 కిలోమీటర్ పెర్ అవర్, గంటకి 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. గంటకి ఆ కారు 65 కిలోమీటర్ యావరేజ్. ఇలా ఇస్తే ఎవరిమైనా చేసేస్తాం, కానీ ఇంత సింపుల్గా బిట్ ఎవడు, ఇంత టఫ్నెస్ ఉంటుంది బిట్స్లో. ఓకేనా, నెక్స్ట్ బిట్ అమ్మా. 17 బిట్ చూద్దాం. ఏమన్నాడు, ఒక కారు 120 కిలోమీటర్ 4 గంటల్లో 120 కిలోమీటర్ల పెర్ అవర్ వేగంతో వెళ్తుంది. గంటకి 120 కిలోమీటర్ల వేగం నాన్న, 4 గంటలు ప్రయాణించింది అన్న. గంటకి 120 కిలోమీటర్లు, 4 గంటలు అంటే ఇంటూ 4. సో మొత్తం ఎంత డిస్టెన్స్? 480 కిలోమీటర్లు కవర్ చేసింది. అయితే అదే డిస్టెన్స్ని నాకు 3 గంటల 20 నిమిషాల్లో కవర్ చేసేయాలి. కవర్ చేసేయాలి. అప్పుడు నా కారు యొక్క స్పీడ్ ఎంత అంటే, ఇప్పుడు గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తాను నేను, ఇంకెంత వేగంతో వెళ్తే 3 గంటల 20 నిమిషాలు వెళ్ళిపోతాను అన్నాడు. సింపుల్ అండి, 3 గంటల 20 నిమిషాలు అంటే దాన్ని ఎలా రాస్తామంటే 3/1/3 అని రాస్తాం. 3 and 1/3 అని రాస్తాం, 3/1/3. సో ఇలా రాస్తారు 3 గంటల 20 నిమిషాలు. ఓకే, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 3 3 9 9 + 1 10/3 కింద రాయొచ్చు. 10/3 ఇది టైము, ఇది డిస్టెన్స్. స్పీడ్ కావాలి, స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే 480, బై టైం అంటే 10/3. సో దీన్ని రాయండి, 480/10/3 అంటే మనకి ఏమొస్తుంది చూడండి. ఈ 0 పోయింది, ఈ డివిజిబుల్ 3 పైకి వెళ్తే ఇంటూ అయిపోద్ది. 48 3 3 8 24 3 4 12 2 14. గంటకి 144 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి నేను. గంటకి 144 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు 3 గంటల 20 నిమిషాల్లో ఈ 480 కిలోమీటర్ డిస్టెన్స్ నేను కవర్ చేసేయగలను. ఓకేనా, నెక్స్ట్ బిట్ అమ్మా. నెక్స్ట్ బిట్ చూడండి, ఈ బిట్ చూడండి.
వాకింగ్ తన సాధారణ వేగం యొక్క 3/4 వంతు వేగంతో నడిచినప్పుడు ఒక వ్యక్తి తన కార్యాలయానికి చేరుకోవడానికి 30 నిమిషాల సమయం ఆలస్యంగా చేరుకున్నాడు. అయితే సాధారణంగా అతని కార్యాలయానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో ఏం చేశాడంటే యాక్చువల్గా ఆయన స్పీడ్ కొంత ఉంది నాన్న. ఆ స్పీడ్లో 3/4 ఉంది, అంటే స్పీడ్ తగ్గించాడు. స్పీడ్ తగ్గించి నడిచాడు. అలా నడడం వల్ల తన ఆఫీస్కి 30 నిమిషాలు లేట్ అయిపోయాడు. అయితే వాడు ఏమడిగాడంటే అతను ఎప్పుడు కరెక్ట్గా చేరుకుంటాడు కదా, అయితే అతను ఆఫీస్కి వెళ్ళడానికి అతనికి పట్టే సమయం ఎంత అని అడిగాడు. సో రేషియో చూసుకోండి. ఫస్ట్ 3/4, దాన్ని నేను 3:4 కింద రాసుకోవచ్చు. 3/4 3:4 కింద రాశాను. ఇది స్పీడ్ రేషియో, ఇది అతను వెళ్ళే వేగం. టైంకి వచ్చేసరికి రివర్స్లో అవుతుంది. స్పీడ్ రివర్స్ రాస్తే టైం 4:3. అయితే ఇప్పుడు యూజువల్గా అతను 3 యూనిట్స్ కదా, కార్యాలయానికి ఎన్ని నిమిషాలు లేట్ వెళ్ళాడు? 30 నిమిషాలు లేట్ వెళ్ళాడు. చూడండి అన్న, 3/4 వేగం తగ్గించడం వల్ల 30 నిమిషాలు లేట్కి వెళ్ళాడు. ఓకే, సో యాక్చువల్ వాల్యూ కట్టాలనుకునేటప్పుడు ఈ పైన టాప్లో ఏదైతే ఉందో దాంతో ఈ 30ని గుణిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 3:30లో 90 నిమిషాలు. సో 3:30లో 90 నిమిషాలు. అయితే అతను తన కార్యాలయానికి చేరుకోవడానికి పట్టే సమయం ఎంత? 90 నిమిషాలు. కాకపోతే స్పీడ్ తగ్గించాడు కాబట్టి 30 నిమిషాలు లేట్కి వెళ్ళాడు. ఇలా అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఈ టాప్లో ఉన్న వాల్యూ, ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ, అతను ఎంత టైం లేట్కి వెళ్ళాడు గుణించిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 3 × 30 90 మినిట్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19th క్వశ్చన్. సో 19th క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఇచ్చేసారండి. ఇక్కడ ఏదైతే మనం క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా, కొద్దిగా టఫ్నెస్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ మరలా ఇచ్చేసారు. సారీ, 19th క్వశ్చన్ అదే క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ రిపీట్ చేసుకోండి ఆన్సర్ని. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ అంటే టాపిక్ అయిపోయిందని కాదు, టాపిక్లో ఒక లెవెల్ అంటే కొంత నేర్చుకోవడం మనం. దీని తర్వాత మరలా చెప్తాను, టాపిక్ ఇక్కడతో అయిపోలేదు. ఇది ఫస్ట్ వీడియో అనమాట. తర్వాత ఇంకొక వీడియో వస్తుంది దీని మీద మరలా. సో ఇక్కడికి మనం కొంత బేస్మెంట్ని స్ట్రాంగ్ చేసుకున్నాం. తర్వాత మరి కొద్ది ముందుకు వెళ్తాం మనం. ఓకేనా, సరే ఫస్ట్ బిట్ చూడండి. లాస్ట్ బిట్. ఒక అతనట కళ్యాణ్ ముంబైకి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. తిరిగి ముంబై నుంచి కళ్యాణ్కు గంటకు, కళ్యాణ్ అనేది అతని పేరు కాదు, కళ్యాణ్ అనేది ఒక ప్రాంతం. కళ్యాణ్ నుంచి ముంబైకి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. తిరిగి ముంబై నుంచి కళ్యాణ్కు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు. అయితే మొత్తం ప్రయాణం అతనంతా, మొత్తం ప్రయాణానికి సగటు వేగం, యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, 2xy/x+y. 2 × x అంటే ఫస్ట్ అతను వెళ్ళిన వేగం 10, y అంటే రిటర్న్ బ్యాక్ 15 కిలోమీటర్లు, x+y 10 + 15, 2 10 20, 20 15 300, 300/25 అంతేనా, 300/25. సో 25 వందలతో అయితే చూడండి, 5 5ల 5 60ల 5 1ల 5 12ల. సో అంటే అతను సగటు వేగం 12 km/h. అతని సగటు వేగం 12 km/h. సారీ నాన్న, ఆప్షన్స్లో మిస్టేక్ ఉంది. ఈ ఆప్షన్ బిని మార్చుకోండి. 12 km/h. 12 km/h. ఓకేనా. సో మీకు ఇది ఒక టైప్ అనమాట. అంటే మీకు మొత్తం కాన్సెప్ట్ అయిపోలేదు. ప్రస్తుతానికి మీరు ఒక 80% టైము యావరేజ్ డిస్టెన్స్ మీద నేర్చుకున్నారు. ఆ 20% డిఫికల్టీ అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటారు. ఓకే, మ్యాక్సిమం మోడల్స్ ఇవే వస్తాయి. కొన్నిసార్లు పేపర్లు టఫ్ చేసినప్పుడు, కొన్నిసార్లు కష్టమైన బిట్లు ఎలా వస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఈ క్లాస్ మీకు నచ్చితే నాకు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ ఏంటంటే మన ఛానల్ గురించి, మన యాప్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మరికొద్దిగా డెప్త్గా మళ్ళీ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.